నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే నష్టాలు, ఎదురయ్యే కష్టాలు, ఎదురయ్యే శ్రమలు, అనుభవించే ఆపదలు, అపాయాలు కొన్నిసార్లు అనిపిస్తాయి, ఇక నా జీవితం ముగించబడిందిరా, డెడ్ లైన్, చాప్టర్ క్లోజ్, ఇంకొక ఛాన్స్ లేదు, మరొక అవకాశం లేదు అని చాలాసార్లు జీవితంలో ఎదుర్కొన్నటువంటి నష్టాలు, కష్టాలు, శ్రమలు, ఇక నా జీవితం ముగించబడుతుంది అని అనుకుంటాం. కానీ నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలుపును దేవుడిస్తాడు. ఆ మలుపు ఒళ్ళు జలతరించేదిగా, దేవుడింత భీకరుడా అనేటట్లుగా, ఇంత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడా అని హృదయం ఉప్పొంగేటట్లుగా, ఇక ముగింపు అనుకునే చోట ఒక అద్భుతమైన మలుపు అద్భుతమైన మలుపు దేవుడు నీ జీవితానికి ఇవ్వటం ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాల్లో మన ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ల దగ్గర ప్రయాణమే వెళ్తాం కదా. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎడమవైపు ఎత్తైన కొండ, కుడివైపు భయంకరమైన లోయ. ఆ ఘాట్ రోడ్డు దగ్గర వెళ్ళేటప్పుడు ఇక రోడ్డు ముగింపు కనపడుతుంది. రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ ఏమీ కనపడదు. రైట్ చూస్తే భయంకరమైన లోయ, ఎదురు చూస్తే ఇక దారి ముగింపు, ఆ తర్వాత ఏమీ లేదు. బాబోయ్, ఇలా నేను ముందుకెళ్తే ఇక అయిపోయిందిరా నా పని అని అనుకుంటాం. విచిత్రం, అలా అలా ముందుకు వెళ్తే ఆ ముగింపు దగ్గర ఒక మలుపు ఉంటుంది. అయ్యా, ముగింపు అనుకున్నానే, మలుపు వచ్చింది అని ఆ మలుపు వైపు తిరిగితే మరలా ఆ పచ్చటి ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాలను ఆస్వాదించేటట్లుగా అద్భుతంగా ఉంటుంది ఆ మలుపు. నీవు ఆరాధించే నీ దేవుడు కూడా, నా జీవితం ముగించబడుతుంది, ఇది ముగింపు అనుకునే గడియల్లో అద్భుతాల, ఆ ముగింపే అద్భుతాల మలుపుగా దేవుడు మారుస్తాడు. యేసు నామం పేరిట ఏ శ్రమ నీ జీవితానికి ముగింపు పలకబోతుందో, నీ జీవితానికి ముగింపు పలకబోతుంది అని అనుకుంటావో, ఆ ముగింపు దగ్గరే, ఆ ముగింపే ఒక అద్భుతాల మలుపుగా నా దేవుడు మార్చునుగాక. బైబిల్లో ఎన్నో సన్నివేశాలు అలాంటివి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిమంటల్లో వేశారు. ది ఎండ్ అన్నట్లుగా లేదా? అగ్నిమంటల్లో వేసిన తర్వాత ఇంకేముంది? అందరూ అనుకున్నారు జీవితం ముగించబడింది. ఆ ముగింపునే అద్భుతాల మలుపుగా దేవుడు మార్చాడు కదా. అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటకుండా ఆ అగ్నిలో నుంచి సజీవంగా బయటకు వస్తే రాజైన నెబుకద్నెజరు ఏమన్నాడు తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడైన, చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకసారి చూడండి. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడుగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాషలో కానీ మాట్లాడు వారిలో కానీ
షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాడి ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండున. నేను 30వ వచనం. అంతటి నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. విన్నారా? ఆ ముగింపు ఎంత అద్భుతమైన మలుపుగా దేవుడు మార్చాడు. ఆ ముగింపు ఎంత అద్భుతమైన మలుపుగా దేవుడు మార్చాడు. ఆ ముగింపు రాకమునుపు ఎవడు యెహోవా అన్నట్లుగా ఉన్నాడు. నీకు ఒక్కళ్ళే దేవుడు ఉన్నాడా, మాకు దేవుడు లేడా అన్నట్లున్నాడు. కానీ ఏడుకొచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? వీరి దేవుడే పూజార్హుడైన దేవుడు, ఇలా కాపాడే దేవుడు, ఈ దేవుడు తప్ప మరెవ్వరూ లేరు, ఆయన సమర్థుడైన దేవుడు అని. ఈ దేవుడిని ఎవరైనా దూషిస్తే వాడి ఇల్లు పెంటకొప్పగా మారిపోతుంది ఎల్లప్పుడూ అని చెప్పి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆ సంస్థానాలలో హెచ్చించారట. అందరూ అనుకున్నారు ఈ శ్రమ, ఈ నష్టం వారి జీవితాన్ని ముగించిందని. ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతాల మలుపును దేవుడు ఉంచాడు. తమ్ముడు, ఎంత సంక్లిష్టమైన శ్రమ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా, ఒక్కటి విశ్వసించు, ఇక నా జీవితం అయిపోయింది, నాకు ఇంకొక ఆప్షన్ లేదు, చావే నాకు శరణ్యం, ఈ అప్పుల బాధలో నుంచి నేను బయటకు రాలేను, ఈ అవమానాల్లో నుంచి నేను బయట పడలేను, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శీర్షాసనం వేసి నేను చేసిన ఈ శ్రమల్లో నుంచి నేను బయటకు రాలేను, ఇది నా జీవితం ముగింపు అని అనుకుంటున్నావా? నమ్ము, ఆ ముగింపు దగ్గరే ఆ ముగింపునే ఒక అద్భుతాల మలుపుగా దేవుడు ఒక అద్భుతాల మలుపుగా దేవుడు మారుస్తాడు. ఆ ముగింపు దగ్గర ఎంత అద్భుతాల మలుపును దేవుడు దాచిపెట్టాడు. అదే ఆ మలుపు దగ్గరికి వెళ్ళేదాకా కనపడదు. ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ టర్న్ ఉంది అన్నది దగ్గరికి వెళ్ళేదాకా కనపడదు. అలాగే ఒక అద్భుతమైన మలుపు నీ జీవితంలో దేవుడు దాచుంచాడు అనేదానికి దీనికి మించిన తార్కాణమే ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను హెచ్చించింది ముగింపుగా పిలువబడుతున్న ఆ ముగింపు దగ్గర దేవుడు దాచిన ఒక అద్భుతమైన మలుపు. అయితే ఒకటి, అలాంటి ముగింపు దేవుడు వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళు దేవుని కొరకు బ్రతికిన విధానం మామూలుగా లేదు. ముందు అంటారు కదా, ఏం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొక్కరా ఈ ప్రతిమకి? మొక్కం రాజా, మొక్కం. ఆ మాట అన్నందుకు అగ్ని 7 అంతలు చేశారు. విన్నారా? దేవుని కొరకు నిలవబడితే అగ్ని మంట చల్లారిందా? అగ్ని 7 అంతలైందా? 7 అంతలైంది. నీ జీవితంలో కూడా తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు నిలవబడినప్పుడే కొన్నిసార్లు నీకు శ్రమలు ఎదురవుతాయి, ఆపదలు ఎదురవుతాయి, అపాయాలు ఎదురవుతాయి. కొంతమంది అంటారు, అన్నయ్య మేము ఎప్పుడైతే బలంగా ఉండాలనుకుంటామో సైతాను కూడా అంత బలంగా శోధనలు తీసుకొస్తాడన్న. మేము ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుదాం అనుకుంటామో సమస్యలు కూడా అప్పుడే ఎదుగుతూ ఉంటాయన్న. నిజమే, దేవుని కొరకు నిలవబడినప్పుడే వీళ్ళకు అగ్ని మంటలు 7 అంతలు అయ్యాయి. అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? అగ్ని మంటలు 7 అంతలైనా నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము చింతపడం. 7 అంతలైనా 70 అంతలైనా 70 అంతలైనా 7 అంతలైనా మేము చింతపడం. తమ్ముడు, నీ జీవితంలో ఆ ముగింపులో ఒక అద్భుతాల మలుపును దేవుడు ఉంచాలంటే దేన్ని గూర్చి చింతించుకు. ఎందుకో తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు.
నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి? నేను ఒక మాట అంట, మీ పిల్లలు 5వ తరగతో 7వ తరగతో చదువుతున్నారు. టీచర్ గారు చెప్పారు, బాబు రేపు 5,000 రూపాయలు ఫీజు కట్టాలా, మీ మమ్మీ డాడీని అడిగి తీసుకురా అని. ఆ 3వ తరగతి చదివే అబ్బాయి, 5వ తరగతి చదివే అబ్బాయి, 7వ తరగతి చదివే అబ్బాయి, బాబోయ్ 5,000 రూపాయలా, మా డాడీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని వాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. సాయంత్రం ఇంటికి వస్తాడు, డాడీ రేపు 5,000 రూపాయలు ఫీజు కట్టాలి డాడీ, రెడీ చేయండి డాడీ అని చెప్పి వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు. అంతేగాని గడ్డం కింద చేయి పెట్టుకుని 7,000 ఎట్లా కట్టాలా, ఎక్కడి నుంచి వస్తాయి, ఈ 5,000 ఎవరు ఇస్తారు ఆలోచించి వాడు ఆలోచించడు. ఎందుకు? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, అబ్బా మా అమ్మ నాన్న ఉన్నారు అనే ఆలోచన వాడిని ఎంత నిశ్చింతగా ఉంచింది. తమ్ముడు చెల్లి, నీవు ఆరాధించే యేసయ్య మీ అమ్మకంటే శ్రేష్ఠుడు కాదా? నిన్ను కన్నా నాన్నకంటే శ్రేష్ఠుడు కాదా? ఎంత మంచి దేవుడు నీకుండగా, నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి? నీవెందుకు ఆలోచించి మానసికంగా పిచ్చిదాని అయిపోవాలి అను. ఇప్పుడు వారు ఏమన్నారు? ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఎస్, నీవు అను, మా గూర్చి చింతించే దేవుడు మాకుండగా మాకెందుకు ఈ చింత? సరే అంటూ తర్వాత ఏమన్నారు తెలుసా? 17వ వచనం 3వ అధ్యాయంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు. విన్నారా? మమ్మను రక్షించుటకు సమర్థుడు. నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించును. రాజా, అగ్నిమంటల్లో నుంచి తప్పించడానికి సమర్థుడు మా దేవుడు. అగ్నిమంటల్లో నుంచి మాత్రమే కాదు, నీ చేతిలో పడకుండా కూడా మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆ బొమ్మకు మేము మొక్కం. ఎంత గొప్ప విశ్వాసం! అరే, 7 అంతలైనా ఆ విశ్వాసపు ప్రపంచం చూడండి, ఆ విశ్వాసపు వాక్కులు చూడండి, విశ్వాసాన్ని ధ్వజంగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. 7 అంతలు అధికమైన నీ బ్రతుకులు శ్రమలు, 7 అంతలు అధికమైన, 70 అంతలు అధికమైన ఈ శ్రమల బారిలో మేము పడకుండా, కాలిపోకుండా కాపాడుటకు దేవుడు సమర్థుడు. ఎన్ని భీకరమైన సమస్యలు ఎదురైనా వాటి చేతిలో మేము పడిపోకుండా కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మా దేవుని కొరకు మేము బ్రతుకుతాం. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పంటారా? దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు. ఆ మధ్య ISIS వాళ్ళు 23 మంది పాస్టర్లని నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపారు. ఆ పాస్టర్స్లో 2 మంచి యవనస్తులు, 21 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఒక అతనికి, ఇంకొక అతనికి 26 సంవత్సరాలు. 2 అన్నదమ్ముళ్ళు. ఆ 2 గొంతు కోశారు. అఫ్కోర్స్ ఇంకా తత్మ వాళ్ళు గొంతు కోశారు. అయితే ఈ 2 గొంతు కోసేటప్పుడు ఆ ISIS వాళ్ళు వీడియో దగ్గరగా పెట్టి, కెమెరా దగ్గరగా పెట్టి ఆ గొంతు కోసిన విధానం, ఆ గొంతు కోసేటప్పుడు వాళ్ళు అరుస్తారేమో, కేకలేస్తారేమో, వాళ్ళ ఆర్తధ్వని విందామని చెప్పి ఆ గొంతు కోసేటప్పుడు చక్కగా వీడియో దగ్గర పెట్టి తీశారు. విచిత్రం ఏంటంటే ఆ వీడియో ఆ యవ్వన బిడ్డలను కన్న తల్లికి పంపించారట. ఆ తల్లి ఆ వీడియో చూసి ప్రభుని స్తుతిస్తూ ఉందట. ఏంటో తెలుసా? 3 విషయాలు. నంబర్ 1, నా పిల్లల గొంతు కోసేటప్పుడు కూడా
దేవుని కృప, నా బిడ్డలు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు. నా గర్భం ధన్యమైంది. వారు గొంతు కోసే ఆఖరి క్షణాలలో వారు మాట్లాడిన మాట నా హృదయం ఉప్పొంగేటట్లుగా చేసింది. గొంతు కోసే ఆఖరి క్షణాలలో, మరో క్షణంలో గొంతు కోస్తారు, ఇక చచ్చిపోబోతున్నాం అనే క్షణాల్లో దేవానికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, దేవానికి స్తోత్రం, ప్రైజ్ గాడ్ అని చనిపోయే ఆఖరి క్షణాలలో కూడా నా ప్రభుని స్తుతించారు. విశ్వాస వీరులను కన్న గర్భం, నా పిల్లల గొంతు కోసి చంపినటువంటి ISIS ఉగ్రవాదుల ముఖాలు నేను చూసా. అఫ్కోర్స్ వాళ్ళ ముఖం చుట్టూతా కట్టుకున్నారు, కానీ వారి కళ్ళను చూసా, గుర్తుపట్టగలను. ఒకవేళ నా కొడుకులను చంపిన ఆ వ్యక్తులే మా వీధి గుండా వెళ్తా ఉంటే వాళ్ళు నా ఇంటికి పిలిచి నాకు కలిగిన దానిలో శ్రేష్టమైన ఆహార పదార్థాలు వాళ్ళకు వండి పెట్టి, కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తా. అమ్మా, వాళ్ళు నీ కొడుకుని చంపినోళ్ళు, నా ప్రభు నాకు నేర్పిన ప్రేమది. అన్నిటికంటే విశేషంగా నా పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అతిశయంగా చెప్తారే. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అతిశయంగా చెప్తారే. మా అబ్బాయి ఇంగ్లాండ్లో ఉన్నాడు, అతిశయంగా చెప్తారే. అమెరికా దేశానికి వెళ్ళిన దానికంటే పరలోక దేశానికి వెళ్ళింది అది ఇంకెంత అతిశయమో కదా. నా బిడ్డలను పరలోకానికి పంపించారు వీళ్ళు. క్రీస్తు ప్రేమను చాటి చెప్పటానికి శ్రేష్టమైన ఆహారం వాళ్ళకు పెడతాను. ప్రపంచం కంట తడి పెట్టింది. ఎంత గొప్ప విశ్వాసం! కాపాడుటకు సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా వాటికి మేము మొక్కం. ముగింపు అనుకున్న చోట అద్భుతమైన మలుపును దేవుడు ఉంచాడు. ఋతు జీవితం ముగించబడింది అని అనుకుంది. ఎంత అద్భుతమైన మలుపు దేవుడు ఇవ్వలేదు. అక్కడ దాకెందుకు? మన రక్షకుడు యేసుక్రీస్తు వారిని సిలువే సమాధి చేశారు కదా, ఇక సమాధి ముగింపేగా. కానీ అద్భుతం తెలుసా? క్రైస్తవ జీవిత అద్భుతాల మలుపు సమాధి దగ్గర నుంచే ప్రారంభమైంది. ఆమేన్. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారి సమాధి అందరూ ముగింపు అనుకున్నారు. పరలోకపు తండ్రి అన్నాడు, పిచ్చి నాయలారా, ఇది ముగింపు అనుకున్నారా? ఇది అద్భుతాల మలుపుగా చేయబోతున్నాను. ఈ సమాధిలో నుండి ప్రభంజనం పుట్టబోతుంది, విశ్వవ్యాప్తి జరగబోతుంది, ప్రపంచ దేశాలకు సువార్త విస్తరించబోతుంది. ఇది ముగింపు కాదు, అద్భుతాల మలుపు. విన్నారా? ఇది ముగింపు కాదు, అద్భుతాల మలుపుగా నేను మార్చబోతున్నానని యేసయ్య పునరుద్ధానుడే లేచిన తర్వాత విస్ఫోటనం, ప్రపంచమంతా ఆయన రాజ్య విస్తరణ జరగలేదా? అంటే నీవు అనుకుంటావు ముగింపు అనుకుంటావు. ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలుపును దేవుడు దాచించాడు. ఈరోజే అలాంటి అద్భుతమైన మలుపు నీ కళ్ళ ముందు దేవుడు ఆవిష్కరించునుగాక. నా హృదయపు లోతుల నుంచి దీవిస్తున్నాను. విశ్వసించండి. జీవితం ముగించబడింది అని అనుకున్నావా? ఈరోజే ఒక అద్భుతమైన వార్త నీ చెవులతో వినేటట్లుగా దేవుడు అద్భుతం చేయునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇది నా జీవిత ముగింపు, ఈ శ్రమలు నా జీవిత ముగింపు అని ఎవరెవరు అనుకుంటున్నారో ఆ ముగింపు దగ్గరే ఒక అద్భుతమైన మలుపును నువ్వు దాచిపెట్టావు కదా. ఆ అద్భుతమైన మలుపు ఈరోజు నీ పిల్లల జీవితాల్లో ప్రత్యక్షపరచుదురుగాక.
అది వారి చెవులతో విందురుగాక, వారి కళ్ళతో చూచుదురుగాక, దాన్ని స్పర్శించుదురుగాక, వారి వ్యక్తిగత జీవితాల్లో దాన్ని అనుభవించుదురుగాక. అలా మీరు చేసినందుకు ఆ చేతులెత్తి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.